హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ టు పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మన రీడింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ కార్డ్స్ చూసారా? నేను ఆల్రెడీ షఫుల్ చేసి 6 కార్డ్స్ తీసి పెట్టుకున్నాను. మనకి 10 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ద మూను, 9 ఆఫ్ కప్స్, జడ్జిమెంట్, ద సన్ కార్డ్స్ వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే చాలా పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ రీడింగ్ ఇది అని చెప్పొచ్చు. మొదట పెయిన్, కన్ఫ్యూషను కనిపిస్తున్నా చివరికి క్లారిటీ, హ్యాపీనెస్, పాజిటివ్ అవుట్కమ్ వైపు మూవ్ అవుతుందన్నమాట ఈ రీడింగ్ స్లోగా. మొత్తం ఎనర్జీ ఎలా ఉంది అంటే, మీరు ఒక పెయిన్ఫుల్ ఫేజ్ లేదా ఎమోషనల్ ఎండింగ్ తర్వాత ఇప్పుడు ట్రూత్ అండ్ హ్యాపీనెస్ వైపు వెళ్తున్నారు. మొదట మీకు బిట్రేయల్ జరిగింది. మిమ్మల్ని చాలా దారుణంగా బిట్రే చేశారు ఎవరో. మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్, ఎవరైనా కానీ, మీ సర్కిల్లో ఎవరైనా, మీ కలీగ్స్ ఎవరైనా కానీ చాలా దారుణంగా బిట్రే చేశారు. ఇట్స్ ఏ హార్ట్ బ్రేక్ ఫర్ యూ. చాలా కన్ఫ్యూషన్, ఎమోషనల్ డిస్టెన్స్. ఏం జరిగింది నాతోటి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశారు, నేనేం తప్పు చేశానని నాకు ఇంత శిక్ష వేశారు, ఇంత దారుణంగా మోసం చేస్తారా ఎవరైనా అన్న బాధ మిమ్మల్ని తొలిచేస్తుంది లోపల. మీరు ఎంత దారుణంగా మోసపోయారు అంటే మాటల్లో చెప్పలేము. ఎంత దారుణంగా నన్ను ఎట్లాగా చీట్ చేశారు, మనసులా వచ్చింది, ఇంత నమ్మాను నేను వాళ్ళని అని చెప్పి మీరు చాలా బాధపడుతున్నారు. కానీ సొసైటీ ఈ రోజుల్లో అలాగే ఉంది. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా అంటే చాలా బాధ కలిగింది మీకు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ యూ. కానీ ఈ బాధ నుంచి మీరు బయటికి రావాలి. దీని నుంచి మీరు బయటికి వచ్చే ఎనర్జీనే చూపిస్తుంది ఈ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఎస్, నేను బాధపడ్డాను. నాకు చాలా బాధ కలిగింది. కానీ ఈ హార్ట్ బ్రేక్, ఈ బిట్రేయల్, మెంటల్ ఎగ్జాషను, ఇలాంటివన్నీ ఈ ఫీలింగ్స్ నుంచి బయటకు వచ్చే టైం ఇది నాది. నేను ఈ పెయిన్లో ఉండదలుచుకోలేదు అని చెప్పే కార్డ్ అనమాట. ఎస్, మీకు బాధ కలిగింది, కానీ మీరు ఆ పెయిన్లో ఉండదలుచుకోలేదు. మీరు క్లారిటీ వైపు వెళ్తున్నారు, బౌండరీస్ సెట్ చేసుకుంటున్నారు, మీ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు స్మార్ట్గా మారబోతున్నారు, ఎమోషనల్లీ మెచ్యూర్డ్గా తయారవబోతున్నారు. మీకు బిట్రేయల్ జరిగింది, కానీ దాని నుంచి మీరు చాలా నేర్చుకున్నారు. మీరు బిట్రేయల్ జరిగిందని చెప్పి డిప్రెస్ అయిపోలేదు. ఈ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఏం చెప్తుందంటే, యు గ్రోన్ అప్. మీరు వాళ్ళ నుంచి మెంటల్గా, ఎమోషనల్గా బయటకు వచ్చారు. యాక్చువల్లీ ఇన్ని రోజుల నుంచి మీతోటి ఏమైతే జరిగిందో దాని నుంచి మీరు బయటపడ్డారు. మీరు క్లియర్గా బౌండరీస్ సెట్ చేసుకుంటున్నారు. మీరు ఈ క్లియర్లీ బౌండరీస్ సెట్ చేయటం వల్ల ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. ఎవరికి ఎంత చనువు ఇవ్వాలో మీకు తెలిసి వచ్చింది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు. చాలా క్లియర్ బౌండరీస్ సెట్ చేస్తున్నారు మీరు. తర్వాత మనకి మూన్ కార్డు ఉంది. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ తర్వాత మూన్ కార్డు ఉంది. ఎవరు నిజమైన వారు, ఎవరు కాదు అనే విషయాన్ని క్లియర్గా చూడడం మొదలు పెడుతున్నారు. కానీ ఇంకా మూన్ కార్డు వచ్చింది అంటే థింగ్స్ అన్క్లియర్గా ఉన్నాయి. కాకపోతే మీరు క్లారిటీ కోసం వెతుకుతున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కోసం ఇంకా క్లారిటీ రాలేదు మీకు. ఇంకా మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బిట్రేయల్ అయింది అనే విషయం తెలిసింది, కానీ ఎలా జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదు. తప్పు ఎక్కడ జరిగింది అనేది మీరు వెతకబోతున్నారు. మీకు ఇంకా కంప్లీట్గా ట్రూత్ తెలియకపోవచ్చు అని చెప్పే కార్డ్ అనమాట. లాజిక్ కంటే ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయాలి అని చెప్పే కార్డ్ ఇది, మూన్ కార్డు. సో మీరు ట్రూత్ని వెతకబోతున్నారు. మీ ఇంట్యూషన్ని నమ్మండి బలంగా. మీ ఇంట్యూషన్ చెప్పేది వినండి. 9 ఆఫ్ కప్స్, ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డు.
ఎమోషనల్ హ్యాపీనెస్, డిజైర్స్ కమింగ్ ట్రూ. ఒక్కసారి మీరు మీకు సంబంధించిన ఈ బిట్రేయల్ ఇవన్నీ బయటకు వచ్చారు అంటే హీల్ అయ్యి ఇది విష్ ఫుల్ఫిల్మెంట్, మీ మీ విష్ ఏదో కంప్లీట్ అవ్వబోతుంది. యాక్చువల్లీ ఇక్కడ బిట్రేయల్ జరిగింది కదా, ఆ బిట్రేయల్ జరిగింది కానీ వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు మిమ్మల్ని మోసం చేసినందుకు. సో మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీకు సారీ చెప్తారు వీళ్ళు. ఈ బిట్రేయల్ని ఎందుకు చేశాను నేను, నా జీవితంలో ఎప్పుడూ ఇలా జరగదు అని చెప్పి మాట్లాడేలాగా చూపించే కార్డ్ అన్నమాట ఇది. మీకు ఎమోషనల్ హ్యాపీనెస్, మీ డిజైర్స్ అన్నీ యువర్ డిజైర్స్ ఆర్ కమింగ్ ట్రూ. యాక్చువల్లీ సాటిస్ఫాక్షన్, మీకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, మీకు లవ్ ఫుల్ఫిల్మెంట్ కూడా దొరుకుతుంది. ఇది మధ్యలో వచ్చింది చూసారా, ఎగ్జాక్ట్లీ ఈ డెక్కి ఈ కార్డ్స్ ఈ స్ప్రెడ్ మధ్యలో వచ్చిందనమాట. ఇది మీ హార్ట్లో ఉన్న కోరిక ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీ హార్ట్లో ఏదైతే కోరిక ఉందో, మీరు బలంగా ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోయే టైం దగ్గరలోనే ఉంది. మీరు ఎక్కువగా బాధపడాల్సిన పని లేదు. ఎస్, మీకు బిట్రేయల్ జరిగింది కానీ మీరు దాని నుంచి బయటకు వస్తారు. జడ్జిమెంట్ అంటేనే మీకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని ఎవరైతే బిట్రే చేశారో వాళ్ళే వచ్చి మీ కాళ్ళ మీద పడతారు. జడ్జిమెంట్ చూసారా, ఇక్కడ ఈ కార్డులో వీళ్ళంతా ఈ ఏంజల్లా చూస్తున్నారు ఈమెని. అంటే మీరే ఆ ఏంజల్, మిమ్మల్ని ఒక దేవతలాగా పూజిస్తారు వీళ్ళు. మీ కమ్యూనిటీ ఎవరైతే మీ తరపున లేరో ఇప్పుడు వాళ్ళంతా మీ వైపు వస్తారు. అసలు ఈ జడ్జిమెంట్ కార్డు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ బిట్రేయల్ నుంచి మీరు బయటకు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. కర్మ వాళ్ళని చాలా బాగా హిట్ చేస్తుంది. జడ్జిమెంట్ అంటేనే కర్మ. మనం తప్పు చేస్తే తప్పు, కరెక్ట్ చేస్తే కరెక్ట్. ఏదైతే మనం ఇస్తామో అది మనకి తిరిగి తప్పకుండా వస్తుంది. మీరు లాయల్గా ఉన్నారు, మీ లాయల్టీకి రివార్డు రాబోయే రోజు దగ్గరలోనే ఉంది. రీకాన్సిలేషన్ జరుగుతుంది. లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ మీరు తీసుకోబోతున్నారు. పాస్ట్ ఈజ్ రిటర్నింగ్. జడ్జిమెంట్ అంటేనే పాస్ట్ తిరిగి రాబోతుంది. మీ పాస్ట్ లైఫ్ అంటే మీకు బిట్రేయల్ జరిగింది కాదు, మీ బిట్రేయల్కి ముందు మీరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళో అలాంటి హ్యాపీ రోజులన్నీ మీకు తిరిగి రాబోతున్నాయి. మీరు హ్యాపీగా మీ పార్ట్నర్తో కలిసి లైఫ్ని ఎంజాయ్ చేసే రోజు రాబోతుంది. కొంతమందికి మీ పార్ట్నరు మీ వాల్యూని రియలైజ్ అవుతున్నారు. రియలైజింగ్ యువర్ వాల్యూ, లిటరల్లీ ట్రూత్ బయటకు రావడం, కనెక్షన్కి అనదర్ ఛాన్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మీ కనెక్షన్కి మళ్ళీ ఇంకో ఛాన్స్, పునర్జన్మ లాంటిదన్నమాట ఇది. ఈ జడ్జ్మెంట్ కార్డుతో యు ఆర్ గోయింగ్ టు హిట్ ఎ జాక్ పాట్. మీ పేషెన్స్కి ఇదొక రివార్డు అని చెప్పొచ్చు. మీరు అస్సలు బాధపడాల్సిన పనే లేదు. చాలా హ్యాపీ రోజులు మీకు ముందు వస్తాయి. ఈ 10 ఆఫ్ కప్స్, జడ్జిమెంట్, ద సన్ ఎనర్జీ అంటేనే ద మోస్ట్ పాజిటివ్ కార్డ్ ఇన్ టారో డెక్స్. ఇది టారోలోనే మోస్ట్ పాజిటివ్ కార్డు సన్. అంటే ఇంకా మీరు ఆలోచించండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి రీచ్ అయ్యారు, ఎంత డెవలప్ అవుతున్నారు. మీ లైఫ్లో లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ అనేవి తీసుకోబోతున్నారు. మిమ్మల్ని బిట్రే చేసిన వాళ్ళే మీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. హ్యాపీనెస్, సక్సెస్, క్లారిటీ, జాయ్ఫుల్ అవుట్కమ్, పాజిటివిటీ, ట్రూ ఫీలింగ్స్ రివీల్డ్. మీ మీద ట్రూ ఫీలింగ్స్ ఎవరికైతే ఉంటాయో అవన్నీ బయటకు చెప్తారు. న్యాయంగా మీకు జరగాల్సినవన్నీ మీకు జరుగుతాయి. ఎండింగ్లో ఈ కార్డు రావడం అనేది చాలా బ్యూటిఫుల్ సైన్ అన్నమాట. అసలు ఈ డార్క్ ఫేస్ తర్వాత ఫైనల్లీ పీస్ అండ్ హ్యాపీనెస్ వస్తాయి మీకు. మీరు ఎంత బాధపడ్డారో ఆ బాధ నుంచి బయటకు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఆ బాధ నుంచి బయటపడి మీరు హ్యాపీనెస్ని చూసే రోజు దగ్గరలోనే ఉంది. మీరు మీ పార్ట్నర్తో కలిసి మంచిగా ట్రిప్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసే రోజు దగ్గరలోనే ఉంది.
ఈ డార్క్ ఫేజ్ అంతా ముగిసిపోతుంది అసలు. మీకు ఇదంతా జరిగింది అని మీరు మర్చిపోయే అంత మంచి రోజులు రాబోతున్నాయి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ గైస్. ఫైనల్లీ మీరు చాలా ఎమోషనల్ పెయిన్ అండ్ కన్ఫ్యూషన్ని ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ స్లోగా క్లియర్ అవుతుంది. మొత్తం హిడెన్ ట్రూత్స్ బయటకు వస్తున్నాయి. ఒక ఇంపార్టెంట్ రియలైజేషన్ లేదా రీకనెక్షన్ జరగవచ్చు. చివరికి హ్యాపీనెస్, క్లారిటీ, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, పాజిటివ్ అవుట్కమ్ కనిపిస్తున్నాయి. లవ్ అవుట్కమ్ అయితే పెయిన్ఫుల్ ఫేజ్ ముగుస్తుంది, ట్రూత్ బయటకు వస్తుంది. ఎస్పెషల్లీ ఇఫ్ సమ్ లవర్స్ ఈజ్ వాచింగ్, మీ లవర్స్ కోసం చెప్తున్నాను ఏంటంటే పెయిన్ఫుల్ ఫేజ్ అనేది ముగుస్తుంది, ట్రూత్ బయటకు వస్తుంది. విష్ ఫుల్ఫిల్మెంట్కి అవకాశం ఉంది. రిలేషన్షిప్ హీల్ కావచ్చు లేదా న్యూ హ్యాపీ ఫేజ్ మొదలవ్వచ్చు. ఓవరాల్గా ఈ రీడింగ్ చాలా హోప్ఫుల్గా ఉంది. మీకు కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తాడు అనే చెప్పే దానికన్నా మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకొని మీ లైఫ్లోకి వస్తాడు. మీ పర్సన్ మిమ్మల్ని బిట్రే చేసిన వాళ్ళు క్షమించమని కాళ్ళ మీద పడే రోజు వస్తుంది. అది ఎప్పుడో కాదు, త్వరలోనే, చాలా తొందరలోనే. ఇప్పుడు ఈ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఇది చాలా తొందరలోనే జరగబోతుంది. మీరు ఎక్కువ రోజులు ఈ బాధలో ఉండట్లేదు. ఎందుకంటే మీరు ఈ డెక్ చూసారు అంటే వెంటనే మీకు అన్ని పాజిటివ్ సైన్స్. బిట్రేయల్ తర్వాత ఇమీడియట్గా క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు బౌండరీస్ సెట్ చేస్తున్నారు ఇమీడియట్గా. బౌండరీస్ మీకు బిట్రేయల్ జరిగిందని తెలుసు, కానీ ఎలా జరిగింది, ఏం జరిగింది అని అనలైజ్ చేసుకుంటున్నారు. మీ ఇంట్యూషన్ ద్వారా మీకు సమాధానాలు అన్నీ దొరుకుతాయి. మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. మీతోనే లైఫ్, మీరు చాలా హ్యాపీగా ఉండే రోజు దగ్గరలోనే ఉంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ గైస్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ రీడింగ్. నిజంగానే ఇంత బాధను అనుభవించారు మీరు. యూ డిజర్వ్ దిస్ హ్యాపీనెస్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఒకవేళ మీకు కన్నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేసి రీడింగ్తో కనెక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ విత్ మీ.